మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు విద్యార్థులు యువకులు దూరంగా ఉండాలని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రాజశేఖర్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థినులు సోషల్ మీడియా పట్ల జాగ్రత్త వహించాలన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్, ఎస్ఎఫ్ఐ, భారత ప్రజాతంత్ర యువజన సంఘం, డివైఎఫ్ఐ నల్గొండ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఆడపిల్లల రక్షణ, సోషల్ మీడియా ప్రభావం అనే అంశంపై ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కు ముఖ్య అతిథిగా విచ్చేసిన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రాజశేఖర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదివే విద్యార్థినులు సోషల్ మీడియా పట్ల జాగ్రత్త వహించాలన్నారు. సోషల్ మీడియాని కెరియర్ గురించి మాత్రమే వాడాలని సూచించారు. విద్యార్థినులకు రక్షణగా పోలీసు యంత్రాంగం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం డ్రగ్స్ నిర్మూలన కోసం అహర్నిశలు కష్టపడడం జరుగుతుందని, పోలీసు యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న డ్రగ్స్ లేని తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. విద్యార్థులు, యువకులు డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చెడు అలవాట్లు సోకకుండా ఉండాలని, బాగా చదువుకొని తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి యువత, విద్యార్థులు దొంగతనాలకు, దోపిడీలతో పాటు మహిళలపై అగత్యాలకు పాల్పడుతూ ఎంతోమంది విద్యార్థులు, యువకులు తమ జీవితాల్ని కోల్పోతున్నారని అన్నారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తక్షణమే పోలీసుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ కళాశాలలో లెక్చరర్స్ విద్యాశిక్షణ ఇస్తే విద్యార్థినులకు రక్షణగా నల్గొండ జిల్లా పోలీసులు అగ్రభాగాన నిలుస్తున్నారని అన్నారు. ఇంటర్ వయసులో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే జీవితాంతం అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. విద్యార్థులు, యువకులు సరైన మార్గం ఎంచుకొని ముందుకెళ్లాలన్నారు. ఎవరైనా డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటైనా, ఎవరైనా సప్లై చేస్తున్నా పోలీసు యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించే కిట్లు కూడా అందుబాటులోకి రావడం జరిగిందని తెలియజేశారు. డ్రగ్స్ నిర్మూలనపై ఎప్పటికప్పుడు ఇలాంటి సెమినార్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మేడబోయిన మమత, వన్ టౌన్ ఎస్ఐ శంకర్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ టి సుధారాణి, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు ఖమ్మంపాటి శంకర్, మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కమిటీ సభ్యురాలు స్పందన, సంపత్, హర్షవర్ధన్, యశ్వంత్, నిష్వంత్, ప్రశాంత్, నర్మదా తదితరులు పాల్గొన్నారు. ओके राइट फोटो लिया रे कितने लंबे हैं इधर से एक बस से గర్ల్స్ జూనియర్ కాలేజీలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సార్ గారి ఆదేశానుసారము విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డ్రగ్స్, అలాగే యూటీజింగ్, సైబర్ నేరాలు మరియు ఈ సోషల్ మీడియా ప్రభావం అనేది ఎలా ఉందనే విషయాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన వన్ టౌన్ ఎస్ఐ శంకర్ గారు, అలాగే ప్రిన్సిపల్ మేడం సుమలత గారు, అలాగే ఎస్ఎఫ్ఐ బృందం నరేష్, శంకర్ మరియు మమతా మేడం గారు పాల్గొన్నారు. చాలా విషయాలు పిల్లలకి తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. చాలా చక్కటి సెమినార్ పెట్టి నా విద్యార్థులందరికీ కూడా అందరి బిడ్డల్ని తన బిడ్డలుగా భావించి చక్కటి శిక్షణని నేను ఇస్తుంటే చక్కటి రక్షణని పోలీస్ సిబ్బంది ఇస్తామని ఎస్ఎఫ్ఐ వాళ్ళతో ఈ సెమినార్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సార్ ఎంత చక్కగా చెప్పారంటే నా విద్యార్థులందరూ కూడా ఆకాశంలో ఉండే గంగ దిగొచ్చి నేల మీదకి వచ్చింది. అంత చక్కటి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. సైబర్ నేరాల గురించి కానివచ్చు, డ్రగ్స్ గురించి అవేర్నెస్ కావచ్చు, ఎలా నెమోనిక్స్ అంటారు కొండ గుర్తులు, ఎలా ట్రిక్స్ ద్వారా పెట్టుకొని ఎలా నేర్చుకోవాలి, ఎలా కొత్త కొత్త ఉద్యోగాలు సంపాదించాలి, తమ కుటుంబానికి ఎలా సపోర్ట్గా ఉండాలి, సెల్ ఫోన్కి ఎలా దూరంగా ఉండాలి, సైబర్ నేరాల పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆడపిల్లలం కాబట్టి ఎలాంటి విషయాల్లో కూడా భయపడకూడదు, ఏదొచ్చినా 100కి నెంబర్ వెంటనే మాకు ఫోన్ చేసి చెప్పాలి, మీలాంటి వివరాలు మళ్ళీ ఎవరికి చెప్పము అంటూ చాలా గొప్ప రక్షణ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎస్ఐ గారు మరియు సిఐ గారు. ఇలాగే మా కాలేజీకి మధ్య మధ్యన వస్తూ మా పిల్లలకి ఇలాంటి సపోర్ట్ని ఇస్తూ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నల్గొండలో జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ విద్యార్థుల బావు కోసం, విద్యార్థుల జీవితాల కోసం ఆలోచించి చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు అనే నినాదంతో పాటు సామాజిక బాధ్యతగా డ్రగ్స్ నిర్మూలించాలి, మహిళలపైన ఎట్లా అటాక్స్ జరుగుతున్నాయి వాటిని ఎట్లా అరికట్టాలి,
అట్లనే సోషల్ మీడియా నెగిటివ్ ఇంపాక్ట్ ఎట్లా ఉంది విద్యార్థుల పైన. ముఖ్యంగా ఇట్లా ఈ ఏజ్ పిల్లలు బాగుపడాలంటే చదువుపైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఇట్లాంటివన్నీ పక్కకు పోవాలి అని అంటే సామాజిక బాధ్యతతో ఈరోజు ఎస్ఎఫ్ఐ పిల్లలకి విద్య ప్రాముఖ్యత వాటన్నిటిని ఎట్లా దూరం పెట్టాలి. డ్రగ్స్ ఈరోజు చూసుకున్నట్లయితే ఎంత ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ప్రతి ఒక్క విలేజ్కి ప్రతి చిన్న చిన్న గల్లీలకు కూడా ఎట్లా వస్తున్నాయి, విద్యార్థుల చేతిలోకి చేరుతున్నాయి. తద్వారా వాళ్ళ జీవితాలు పాడవుతున్నాయి. అట్లా కాకూడదు, జీవితాలు బాగుపడాలి, విద్యార్థులు విద్యనే అభ్యసించాలి, వాటిపైనే కాన్సన్ట్రేట్ చేయాలి అని అంటే డ్రగ్స్ను నిర్మూలించడానికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. మహిళల కోసం రక్షణ కల్పించాలి. ప్రత్యేకంగా సైబర్ క్రైమ్లకు కూడా వెరీ సీరియస్గా ఇట్లాంటి కేసులను తీసుకోవాలి, రక్షణ కల్పించాలి మహిళా విద్యార్థులకి. తద్వారా సమాజం బాగుపడుతుందని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఈ జూనియర్ కళాశాలలో ఈ సెమినార్ నిర్వహించడం జరిగింది.